జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. హస్తినా నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. వెంటనే ఢిల్లీ రావాలని ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు అధిష్టానం పెద్దలతో ఆయన సమావేశం కాబోతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి అలకబోనారు. దీంతో తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తన భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుందని ప్రకటించారు. ఈ క్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయన పరిస్థితి చక్కబడకపోవడంతో జీవన్ రెడ్డికి ఏఐసీసీ నుంచి ఫోన్ చేశారు. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. హస్తినా నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. వెంటనే ఢిల్లీ రావాలని ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇక ఆయన వెంట అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు అధిష్టానం పెద్దలతో ఆయన సమావేశం కాబోతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి అలకబోనారు. దీంతో తన పదవికి రాజీనామా చేస్తానంటూ ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తన భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుందని ప్రకటించేశారు. ఈ క్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయన పరిస్థితి చక్కబడకపోవడంతో జీవన్ రెడ్డికి ఏఐసీసీ నుంచి ఫోన్ చేశారు. రైట్గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అయితే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ నుంచి పిలుపు రావడంతో ఆయనైతే ఢిల్లీకి పయనమయ్యారు. సో మరి ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతారా లేకుంటే ఏంటి అనే విషయాలను మా ప్రతినిధి శ్రీనివాస్ ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే ఆయనతో పాటు విప్పు అడ్లూరు లక్ష్మణ్ కూడా ఢిల్లీ వెళ్లారు. అయితే ఢిల్లీ నుండి ఏదైతే సోనియా గాంధీ రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిందని చెప్పి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో కూడా జీవన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్ళారని చెప్పొచ్చు. అయితే నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా అయితే ఎమ్మెల్యే సంజయ్, బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో కూడా ఏదైతే సీరియస్ గా తీసుకొని మనస్తాపం చెందారు. అయితే తన ప్రమేయం లేకుండా, తన ప్రాంతంలో సీనియర్ గా ఉన్న తన ప్రమేయం లేకుండా, తనకు చెప్పకుండా కూడా పార్టీలో చేర్చుకోవడం ఏంటని సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి అయితే సిద్ధపడ్డారు. ఈ క్రమంలో కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా విప్పు ఆది శ్రీనివాస్, అదేవిధంగా రాజ్ ఠాకూర్ ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఏదైతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే గానీ పార్టీలో కొనసాగుతానని కూడా చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా నిన్న రాజీనామా చేయడానికి కూడా ఏదైతే అసెంబ్లీకి రావడానికి సిద్ధమైనా కూడా అక్కడ ఏదైతే శాసన మండలి చైర్మన్ గుత్తా సికందర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో కూడా ఆయన ఈ రోజుకి వాయిదా వేసుకున్నారు. అయితే ఈ రోజు ఉదయమే హైకమాండ్ నుండి ఆయనకు ఫోన్ రావడంతో కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే దాదాపుగా ఆయన్ని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి తనకు సన్నిహితుడే మిత్రుడే కానీ తీసుకున్న నిర్ణయాలు అనేవి నాకు నచ్చట్లేదు అంటూ కూడా బహిరంగంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అధిష్టానం చేరికల విషయంలో కూడా ఏదైతే పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా అచితచిగా వ్యవహరించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఈ వ్యవహారం అంతా ఢిల్లీలో కూడా చర్చించడానికి కూడా పిలిపించినట్టు తెలుస్తుంది. అది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల నుండి ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా ఇటు ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళారు. అయితే ఇప్పటికే అక్కడ రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా సీతక్క ఇతరులు అక్కడే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ తెలంగాణ వ్యవహారానికి సంబంధించి కూడా ఈ రోజు కీలకంగా చర్చించి ఏదైతే ఈ చేరికల విషయం కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విషయం కూడా చర్చిస్తే దానికి సంబంధించి వ్యవహారాన్ని సద్దు మనిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్.
థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జాతీయ రహదారులు, రీజనల్ రింగ్ రోడ్ సహా రోడ్డు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి విజ్ఞప్తులు ఇవ్వనున్నారు. భేటీలో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు. అలాగే సమావేశానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక అంతకుముందు ఢిల్లీలోని సీఎం నివాసంలో మంత్రులతో సమావేశమైన రేవంత్ రెడ్డి తెలంగాణ